హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆంధ్ర ఆడపడుచు తెలంగాణ కోడలు. మేము సండే ఏడుపాయల టెంపుల్కి వెళ్ళాము. ఈ టెంపుల్ మెదక్ నుంచి 14 కిలోమీటర్స్లో ఉంటుంది. హైదరాబాద్ నుంచి అయితే 90 అండ్ అబోవ్ కిలోమీటర్స్ వస్తుంది. ఇక్కడ అందరూ స్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఇక్కడ మంజీరా నది 7 పాయలుగా విడిపోయిందంట. అమ్మవారికి ముందు 3 పాయలుగా, వెనకన 4 భాగాలుగా 4 పాయలుగా విడిపోయింది. అందుకే 7 పాయల టెంపుల్ అంటారు. ఇంక ఇక్కడ మంజీరా నదిలో స్నానాలు చేసి అందరూ అమ్మవారిని దర్శించుకుంటారు. ఇంకా ఇక్కడ ఒక గుండం ఉంది చూడండి, దీనిని సంతాన గుండం అంటారు. ఇక్కడ చాలా ఏళ్ళగా పిల్లలు పుట్టిన వాళ్ళు ఈ గుండంలో స్నానం చేసి అమ్మవారిని మొక్కుకుంటే పిల్లలు పుడతారని నమ్మకం. ఇంకా మేము సండే వెళ్ళాం. పబ్లిక్ మాత్రం ఫుల్ వచ్చారు. అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు, మేకపోతుల్ని, కోళ్ళని, అంతా ఫుల్ రష్గా ఉందన్నమాట. నేను కూడా కాళ్ళు చేతులు ముఖమన్న కడుక్కుందామని చెప్పి వెళ్తున్నాను. కోతులు అయితే టూ మచ్ ఉన్నాయి. ఇదంతా అడవి ప్రాంతం కాబట్టి కోతులు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ మహాశివరాత్రికి 3 రోజుల పాటు పెద్ద ఎత్తున జాతర జరుగుతుంది. అమ్మవారికి ఇక్కడ బోనాలు సమర్పిస్తారు, ముడుపులు కడతారు. అమ్మవారిని దగ్గర నుంచి చూడాలంటే మాత్రం టికెట్ తీసుకొని వెళ్ళండి. 80 రూపీస్ ఉంటుంది టికెట్ తీసుకొని వెళ్ళండి. అమ్మవారిని దగ్గర నుంచి చూడవచ్చు. చాలా బాగుంటుంది అమ్మవారు. ఒక మంచి ప్లేస్ చూసుకొని వంట చేసుకొని పీస్ఫుల్గా తిని వెళ్ళామన్నమాట. బగారా రైస్, చికెన్ కర్రీ చేసుకున్నాము. ఇంటి దగ్గర నుంచి పూరీలు అవి చేసుకొని వచ్చాము. ఇలా ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో బయటికి వెళ్ళి ఇట్లా టైం స్పెండ్ చేస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కోతులు అయితే టూ మచ్ ఉన్నాయి. మేము తెచ్చుకున్నవి పూరీలు, రైస్ కొంచెం పెట్టాము. తింటుంది అనమాట, దానిపైన చేసుకుంటుంది. ఇంకా మేము అమ్మవారిని అయితే దర్శించుకొని మంచిగా ఫుడ్ తిని పీస్ఫుల్గా ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. ఇంకా అప్పుడప్పుడు ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో ఇలా ట్రిప్స్ వేయడం కాస్త రిలాక్సేషన్ కూడా ఇస్తుంది. ఇంకా అమ్మవారిని దగ్గరగా చూసి మనసు ప్రశాంతం చేసుకొని దర్శించుకొని వెళ్ళిపోయాం అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి.